యాంగ్జైటీ మేనేజ్ చేయడం చాలా కష్టంగా మారింది. అయితే ఈ యాంగ్జైటీని మేనేజ్ చేయడానికి ఏఐని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? మనకు ఎన్నో మెంటల్ హెల్త్ యాప్స్ ఉన్నాయి. బట్ వాటికంటే కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏఐలో ముఖ్యంగా చెప్పాలంటే చాట్ జీపీటీ వచ్చినప్పటి నుండి మనం ఎన్నో రెవల్యూషన్స్ చూస్తున్నాం టెక్నాలజీలో. ఒక టెక్ సావి ఈ మధ్యనే చాట్ జీపీటీతో మాట్లాడడం జరిగింది. మాట్లాడడం అంటే 1-to-1 కాన్వర్సేషన్ చాట్ జీపీటీతో. ఈయన క్వశ్చన్స్ ని అది సమాధానాన్ని చెప్పడం, ఒక కాన్వర్సేషన్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అయితే చాట్ జీపీటీతో మాట్లాడినప్పుడు ఎంతో స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన బాధల్ని ఎవరైనా విని సలహాలు ఇస్తే ఎంతో రిలాక్స్ఫుల్ గా అవుతాము. అలాగే సేమ్ చాట్ జీపీటీ తన ఎంతో ఓపికతో విని అర్థం చేసుకుందట. అది కేవలం వినడం మాత్రమే కాకుండా ఎంతో సానుభూతితో ఆలోచించి ఎన్నో చక్కటి సజెషన్స్ కూడా ఇచ్చిందట. ప్రాక్టికల్ గా ఈ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో చెప్పిందట. అయితే ఎప్పుడైనా ఎవరికైనా యాంగ్జైటీ అటాక్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఈ చాట్ జీపీటీ ఇన్స్టెంట్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఏదో ఒక థెరపీ సెషన్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. చాట్ జీపీటీ 24/7 మనకు ఎక్కడైనా ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలాగే మెడిటేషన్ టెక్నిక్స్ ని ఇది నేర్పించిందట. అవి చేయడం వల్ల నేను కామ్ గా మారిపోయాను. ఇది సేమ్ ఒక మెంటల్ హెల్త్ కోచ్ తో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. దీనివల్ల నాకు చాలా అర్థమైంది. ఏఐ యొక్క పొటెన్షియల్ హెల్త్ కేర్ లో చాలా ఉందని ఆర్టికల్లో ఆథర్ చెప్పారు. ఫ్యూచర్ లో ఏఐ చాట్ జీపీటీ ఎలా మారుతుందో వెయిట్ చేయాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.